గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు సాక్షి పేపర్ నుంచి ఏం వార్తా కథనాలు వచ్చాయని విశ్లేషణ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మొదటగా చూస్తే ఈరోజు మహిళా దినోత్సవం. యావత్ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. సమతుల్యత సాధించాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు రూపశిల్పిలు అంటున్న అపోలో సంగీతారెడ్డితో ఇంటర్వ్యూ. శ్రమతోనే సక్సెస్. భారత్ మాత మెడలో పథకాల హారం వేసిన పివి సింధుతో మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ. నెక్స్ట్ చూస్తే 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు దోకా. శ్రీనిధి బ్యాంకుపై కూటమి కన్ను. విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి రుణాలకు శ్రీనిధి సొమ్ములు. ఏటా రూపాయలు 1000 కోట్లు ఆ 2 పథకాలకే. అక్క చెల్లెలకు సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న శ్రీనిధి బ్యాంక్. మహిళా ఆర్థిక అవసరాలు తీర్చేలా 12 ఏళ్ల క్రితమే ఏర్పాటు. కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి బడ్జెట్లో పైసా కూడా కేటాయించిన ప్రభుత్వం. హామీని నిలబెట్టుకోకుండా బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించకుండా దొంగాట. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. యువత్ ప్రపంచ మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన ఉన్నత కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కార్ ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది. అక్క చెల్లెల అభ్యున్నత కోసం ఏర్పాటైన శ్రీనిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తుంది. కూటమి సర్కార్ కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి కోసం ఇచ్చే రుణాలను శ్రీనిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని నూతనప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంక్ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుంది. అదే అంతకు ముందు గత 5 ఏళ్లు మహిళా సాధికారత ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగు వేశారు. అన్ని పథకాలకు మహిళల పేరిట అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూపాయలు 427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు. నెక్స్ట్ చెప్పండి చేచేస్తాం. రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ జి ఉజీర్. అత్యంత వివాదాస్పదంగా హరీష్ గుప్తా వ్యవహార శైలి. ప్రభుత్వ పెద్దల కుట్రకు వత్తాసు. ఎస్సీలు కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి. వాచ్మెన్ రంగన్న సహజ మరణంపై దర్యాప్తు. అది అనుమానాస్పద మృతి అంటూ అప్పుడే నిర్ధారణ. గుట్టుగా స్కామ్. మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వలేదు కానీ నిధులు చేశారు. లబ్ధిదారుల ఎంపిక పేరుతో రూపాయలు 60 లక్షల విడుదల. మిషన్ల కొనుగోలులో 100 కోట్ల గోల్మాల్. 60 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్లో విడుదల రంగం సిద్ధం. అత్యధిక మొత్తానికి కోర్టు చేసిన సంస్థలకు కట్టుబెట్టిన వైన్యం. నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ అంటూ ఆర్భాటం. అప్పులపై కట్టుకథలు. అసెంబ్లీలో బట్టుబయలు. జగన్పై పచ్చ మీడియా చల్లిందంతా బురదే. అసెంబ్లీ వేదిక అంగీకరించిన కూటమి సర్కార్ రూపాయలు 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుడు ప్రచారం. గత సర్కార్లో బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు కలిపి 6.46 లక్షల కోట్లే. 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు 4.91 లక్షల కోట్లు. 2023-24 మార్చి నాటికి గ్యారంటీ అప్పులు 1.54 కోట్లు. కాగ్ ఆర్బీఐతో పాటు మాజీ సీఎం జగన్ చెబుతున్నవన్నీ ఈ లెక్కలే. వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి కేశవ్ ఇదే సమాధానం. నెక్స్ట్ మార్గదర్శి రామోజీది 45 ఏళ్ల నయ వంచన. వారిపై క్రిమినల్ కేసులు, చర్యలు చేపట్టాల్సిందే. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు. ఫైనాన్షియర్స్ కు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వత్తాసు. సుప్రీంకోర్టు సూచన మేరకు ప్రతివాదిత రిజర్వ్ బ్యాంకు మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్బీఐ తేల్చింది. క్రిమినల్ చర్యలు HUF సభ్యులు బాధ్యులే. కఠిన శిక్ష విధించుకుంటే దేశమే ప్రమాదంలో పడిపోతుంది. మార్గదర్శి కేసులో వాదన వినిపించిన అరుణ్ కుమార్. అనుబంధ పిటిషన్పై తీర్పు రిజర్వాయర్ ధర్మాసనం. విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిలు. కాకినాడ సీపోర్ట్ వాటాల బదిలీ కేసులు మంజూరు చేసిన హైకోర్టు. పెనినానికి హైకోర్టులో ఓరాట. ముందస్తు బెయిల్ మంజూరు. పోసానికి ఉపశమనం. కడప కోర్టు బెయిల్ మంజూరు. మనం చూస్తే సాక్షి పేపర్కి సంబంధించి చంద్రబాబుపై విమర్శలు, అలాగే వారి పార్టీ కార్యకర్తలకు బెయిల్ గురించి చేశారు. అలాగే రామోజీరావు మార్గదర్శికి సంబంధించి 45 ఏళ్ళ నైవంచన అని చెప్పి రావడం జరిగింది. అసెంబ్లీలో అప్పులపై కట్టుకథలు, అసెంబ్లీలో బట్టుబయలు. జగన్పై పచ్చిమిడచలేదని చెప్పి కూడా ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు చెప్పినట్టు కూడా సాక్షి పేపర్లో మొదటగా రావడం జరిగింది. సో దీన్ని చూసుకున్నట్లయితే మనము ఈరోజు
చంద్రబాబు గారు కోటి మంది డ్వాక్రా మహిళలకు డ్వాక్రా స్త్రీనిధి బ్యాంక్ కూటమి కన్ను విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మి రుణాల శ్రీనిధి సొమ్ములు దాదాపుగా 1000 కోట్లు 2 పథకాలు. ఇప్పుడు ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి సాక్షి పేపర్లో క్లియర్ గా వేసినారు. ఏమంటే కోటి మంది డ్వాక్రా మహిళలకి డ్వాక్రా పెట్టారు, శ్రీనిధి బ్యాంక్ పై కూటమి కన్ను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిజంగానే చూసుకుంటున్నట్లయితే ఈ రోజు విద్యాలక్ష్మి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వీటిపై ఈ రుణాలపైన శ్రీనిధి సొమ్ములు అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగానే నిజమైతే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి పూర్తి సహకారం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే డ్వాక్రా మహిళల అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో మంది ఈ డ్వాక్రా సంఘం ద్వారా లబ్ధి పొందడమే కాకుండా వాళ్ళ పిల్లలు చదివించుకోవడం కావచ్చు, రుణాలు తీసుకొని స్వయం ఉపాధి కింద కావచ్చు, అనేక విధాలుగా బతుకుతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం కూడా. నిజంగా ఈ కోటి మంది డ్వాక్రా మహిళలు కానీ డ్వాక్రా ఉంటే దీన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడే బాధ్యత తీసుకునేసి ఇది మహిళా దినోత్సవం కాబట్టి ఈ రోజునే వాళ్ళకి పూర్తి భరోసా కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో ఇస్తే కూడా ఎంతో బాగుంటుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది పేదరికం నుంచి కూడా ఈ డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది కూడా ఎంతో మంది వాళ్ళ పిల్లలు చదివించుకున్నారు, ఉన్నత స్థాయిలో కూడా పంపించడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి ఈరోజు స్టేట్మెంట్ రూపంలో ఇస్తే కూడా బాగుంటుంది. అలాగే గుట్టు స్కామ్ మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వలేదు కానీ నిధులు చేశారు. అంటే మహిళలకు టైలరింగ్ కింద కొన్ని కోట్ల రూపాయలతో నిధులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ గుట్టు స్కామ్ చేశారని చెప్పేసి కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఎంతైనా ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకుంటారో లేకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఏ విధంగా ఇస్తారో కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ రెడ్ బుక్ చెప్పండి చేస్తాం. రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ జి ఉషా అత్యంత వివాదాస్పదంగా హరీష్ గుప్తా వ్యవహార శైలి, ప్రభుత్వ పెద్దలు కుట్రకు వత్తాసు, ఎస్సీలు కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి, వాచ్మెన్ రంగన్న సహజ మరణంపై దర్యాప్తు, అది అనుమానాస్పద మృతి అంటూ అప్పుడే నిర్ధారణ. అంటే ఏదైతే మన మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పడం జరిగిందో దాని గురించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో వారికి వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ రెడ్ బుక్ పూర్తి విశ్లేషణ ఏంటి, ఆ రెడ్ బుక్ ఏం చేస్తుంది, దానికి సంబంధించి అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, నిజంగానే ఆ రెడ్ బుక్ లో నారా లోకేష్ గారు చెప్పినట్లే అధికారులు నడుచుకుంటారా లేకపోతే రాజ్యాంగబద్ధంగా లా ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన రాజ్యాంగం కాదు, ఒక దేశానికి సంబంధించిన రాజ్యాంగం. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భవిష్యత్తు కాదు, ఇది దేశానికి సంబంధించిన భవిష్యత్తు. అధికారులు తమ పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తే, అధికారులు తమ పాత్రకి అనుగుణంగా నడుచుకుంటే తప్ప ఈ లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో అమలు అయ్యేదానికి అవకాశం లేదు. మరి ఈ రెడ్ బుక్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు, అసలు రెడ్ బుక్ లో ఏముంది, ఆ నారా లోకేష్ గారు ఆ రెడ్ బుక్ సంబంధించి ఏం చెప్పబోతున్నారు చెప్పేసి కూడా రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కూడా సాక్షి పేపర్లో క్లియర్ గా రావడం జరిగింది. నేడు డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరు, మహిళల కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానం, అనకాపల్లి ఎలిఫ్ ప్రాజెక్టుకు దాదాపు 10,000 మందికి ఉపాధి లభిస్తుంది చంద్రబాబు నాయుడు. అంటే చూసుకున్నట్లయితే వీళ్ళే ఇక్కడ పైన ఏం చేస్తున్నారంటే కోటి మంది డ్వాక్రా మహిళలకు డ్వాక్రాని వేసినారు. మళ్ళా నేడు ఇక్కడ డ్వాక్రా మహిళలకి రుణాల మంజూరు చేశారు. అంటే ఈ రోజు 10,000 మందికి, ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా 10,000 మందికి చంద్రబాబు గారు కూడా ఈ వర్క్ ఫ్రం హోమ్ కింద నిధులు మంజూరు చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనకాపల్లి ఎలి ప్రాజెక్ట్ తో 1000 మందికి కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రుణాలంతా ఇచ్చి స్వయం ఉపాధి కావచ్చు లేకపోతే అనేక విధాలుగా సహకరించి, ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, మహిళలు బాగుంటేనే పిల్లలు బాగుంటారు, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కాబట్టి అట్లాంటి మహిళలకి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ముందుకొచ్చి సహకారం అందిస్తే కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి, రాష్ట్రాలన్నీ బాగుంటాయి. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కూడా చాలా మంచిది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇట్లాంటివి ఈ రోజే రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేసింటే కూడా ఇంకా చాలా బాగుండేది. మరి చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. నెక్స్ట్ అసెంబ్లీలో చూసుకుంటున్నట్లయితే అసెంబ్లీలో వస్తే ఇక్కడ చిన్న వెసులుబాటు ఏమంటే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పైన మాట్లాడడం అనేసి వ్యక్తిగత ధోరణి పైన, రాజకీయ పార్టీలు ధోరణి పైన మాట్లాడడం కూడా చాలా కొంచెం వెసులుబాటు. ఎందుకంటే అసెంబ్లీ నడిచేది మొత్తం, అసెంబ్లీ టోటల్ నడిచేదంతా ప్రజా సొమ్ముతోనే. ఏదైతే ప్రజల నుంచి వచ్చే నిధుల నుంచి తీసుకుని అసెంబ్లీ నడిపిస్తారు, మరి అట్లాంటి అసెంబ్లీలో వారిపైన వీరిపైన వారు చెప్పుకోవడం కంటే పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పైన, రాష్ట్ర అభివృద్ధి పైన మాట్లాడితే కూడా ఎంతో బాగుంటుంది. ఇంకా ఎందుకంటే ప్రజలు ఇచ్చే డబ్బును తీసుకొని పోయేసి ఊరికే టైం వేస్ట్ చేసేదానికంటే ప్రజా సమస్యల పైన మాట్లాడితే కూడా పూర్తి స్థాయిలో కూడా బాగుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. మనం ఎక్కడ చూస్తే జగన్ పైన
కూటమి ప్రభుత్వం కావచ్చు, అప్పుడు చూసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ పైన కావచ్చు, ఇట్లా మాట్లాడుకోవడం కంటే ప్రజా సమస్యల పైన నెక్స్ట్ రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలి, ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి, మన క్యాపిటల్ సిటీ కోసం ఏం చేయాలి, రాష్ట్రం కోసం ఏం చేయాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నగరాల్లో మెట్రో కోసం ఏం చేయాలి, దానికోసం నిధులు ఎట్లా తీసుకురావాలి, అలాగే పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా తీసుకురావాలని చూస్తే కూడా మన రాష్ట్రం అభివృద్ధి ఇప్పుడు దాకా ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ దాన్ని వదిలేసి వారిపైన వీరిపైన వారు మాట్లాడుకోవడం కూడా కొంచెం వెసలుబాటు. సో సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే మొత్తం ఇలా రావడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏం చేసినారో చూస్తాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు వార్తా కథనాలు ఏమొచ్చినాయి అని చెప్పి దానిపైన విశ్లేషణ కార్యక్రమం చేస్తాం. మొదటిగా చూసుకున్నట్లయితే నాగబాబు నామినేషన్ హాజరైన 3 పార్టీల నేతలు. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నాగబాబు పక్కన మంత్రులు నాదెళ్ల మనోహర్, లోకేష్, ఎమ్మెల్యేలు కంటెల కృష్ణకుమార్ రాజు. కాస్త మెరుగే అయిన బరువే. ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం. కానీ ఇప్పటికీ అనేక సవాళ్లు. దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయాధికారం కరువే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పనంతా తామే చేసుకుంటున్నామన్నారు. 27% మంది పురుషుల్లో 27% మంది పురుషుల్లో మొదలైన మార్పు. ఇంటి పనుల్లో తోడ్పాటు, మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినుల పరిస్థితిపై ఆంధ్రజ్యోతి సర్వే. ఉద్యోగాలు చేసే మహిళల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అదే సమయంలో మహిళలపై తరతరాలుగా వస్తున్న కట్టుబాట్లు, బరువు మాత్రం ఇంకా పోలేదు. నిర్ణయాలు తీసుకోగలిగే స్వాతంత్రం ఉన్నవారు, భర్త పిల్లల తోడ్పాటు అందుకుంటున్న వారు గణనీయంగానే ఉన్నా తమ జీతం మీద తమకే హక్కులేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన పలు ప్రధాన నగరాల్లో ఉద్యోగినులపై ఆంధ్రజ్యోతి నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైన వాస్తవాలు ఇవి. ఈ సర్వేలో పాల్గొన్న ఉద్యోగినుల్లో కుటుంబాల అవసరాల కోసమే తాము పనిచేస్తున్నామని వెల్లడించారు. చూసుకుంటున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. మహిళా దినోత్సవాన అతివలకు కూటమి కానుకలు, అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ పెంపు, కార్యకర్తలకు 1.79 లక్షల నుంచి 2.32 లక్షలు, హెల్పర్లకు 1.09 లక్షల నుంచి 1.41 లక్షలకు, 1,00,000 మంది మహిళలకు పారిశ్రామిక సాయం. నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా ఏపీ. పరిశ్రమలు స్థాపించే మహిళలకు అండగా ప్రభుత్వం. వారికి ప్రభుత్వ పరంగా 45% ప్రోత్సాహకాలు అంటున్న సీఎం. సొంత ఆదాయానికి సర్కార్ గనుల శాఖలో అసంబద్ధ నిర్ణయంతో గజిబిజి. 4 నెలల సినీ రేజ్ కలెక్షన్ నిలిపేత. కోల్పోయిన ఆదాయం సుమారు 800 కోట్లు. గత ఏడాది నవంబర్ నుంచి పునరుద్ధరణ. ఎందుకు ఆపి ఏం సాధించారో కాంట్రాక్టులు బకాయిలుగా చూపిస్తూ ముఖ్యమంత్రికి గనుల శాఖ నివేదికలు. సమస్యలు తెలిపి పరిష్కరించిన ప్రభుత్వం. గనుల ఆదాయానికి గండి కొట్టేది ఎవరు? 2024-25 సంవత్సరంలో గనుల ఆదాయం భారీగా తగ్గిపోవడానికి కారణం ఏమిటి? సినారేజ్ కాంట్రాక్ట్ భారీగా బకాయి పడ్డారు, అందుకే ఆదాయం గండిపడిపోయింది అని గనుల శాఖ అధికారులు సమాధానం చెబుతున్నారు. ముఖ్యమంత్రి కూడా విషయంలో లోతుగా వెళ్లకుండా, సమస్యను అధ్యయనం చేయకుండా అధికారులు చెప్పిన దానికి తలుపుతున్నారు. అసలు విషయం ఏంటంటే గనుల ఆదాయానికి గండి పుట్టింది ప్రభుత్వం. ఖజానాకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని తెచ్చే సినీరేజ్ కలెక్షన్ కాంట్రాక్టులకు 4 నెలల పాటు నిలిపేత. అదే సమయంలో సినీరేజ్ కాంట్రాక్ట్ లేని జిల్లాల్లోనూ అన్ని రకాల మినరల్స్ కు పర్మిట్లు నిలిపేశారు. సరిగ్గా 4 నెలల్లో సర్కార్ దాదాపు 800 కోట్ల విలువైన ఆదాయం పోయింది. సినారేజ్ వసూలు కాంట్రాక్టులు నిలిపేసిన ప్రభుత్వం ఏమైనా ఉందా? ఇక్కడ తీసుకున్నట్లయితే అనుమానాస్పదం. వివేక హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షులు మరణాలను తేలిగ్గా తీసుకోకూడదు. రంగన్న మృతిపై నిగ్గు తేల్చాల్సిందే. పరిటాల కేసు తరహాలోనే ఇక్కడ మిస్టరీ మరణాలు. కేబినెట్ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రంగన్నను పోలీసులే చంపారని జగన్ మీడియాలో ఎందుకని తొలుత ప్రచారం చేశారు. ఆయన మృతిని సర్కారు పైకి నెట్టే కుట్రలే ఇది. వ్యవస్థీకృత నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాలను నేరపూరితం చేసిన జగన్ సమయాన్ని ఏమార్చేందుకే టీవీ, పత్రిక ఏర్పాటు. వీరిని అదుపు చేయకపోతే ప్రమాదం. సీఎం వివేక హత్య కేసు అనంతర పరిణామాలు వివరించిన డీజీపీ. హత్య రాజకీయాలకు చెక్ పెట్టాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది చూసుకున్నట్లయితే ఏమంటే అనుమానాస్పదం. వివేక హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షుల మరణాలు తెలియక తీసుకోకూడదు. మరి వివేకానంద రెడ్డి హత్యకు గురైపోయి దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. మరి ఇట్లాంటి తరుణంలో కూడా హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పుడు దాకా నివేదిక ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో సాక్షాత్తం వాళ్ళ చిన్నాన్న ఆయన చనిపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో
ఎలా జరిగింది, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదు. సో దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే సాక్షాత్తం చిన్నాన్ని చనిపోతేనే పూర్తి స్థాయిలో దాన్ని పట్టించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అతికి కారణం అని చెప్పేసి కూడా ఈరోజు ఆ పేపర్లో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్పి. మరి ఇట్లాంటి ప్రముఖ వ్యక్తుల్ని కూడా హత్య చేస్తే, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇప్పుడు దాకా ఎందుకు తీసుకురాలేదు? వారికి తీసుకురాకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రముఖ వ్యక్తులను చంపేస్తేనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇప్పుడు దాకా రాలేదు. హత్య కారణాలు కూడా చెప్పలేదు. హత్యకి సంబంధించి కూడా ఎవరని చెప్పేసి నిర్ధారణ చేయలేదు. మరి ఇట్లుంటే సామాన్య వ్యక్తులకి ఏదైనా జరిగితే ఈ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఈ కోర్టులు కావచ్చు, ఈ సెక్షన్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, ఏం చేస్తాయి? ఆలోచించుకోవాలి ప్రజలు ఒకసారి. మరి దీనికి సంబంధించి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వివేక హత్య కేసులో కీలక వ్యక్తుల్ని బయటకు తీసుకొస్తుందో లేదో, లేకపోతే దీనికి సంబంధించి కూడా వీరు కూడా సమయాన్ని వృధా చేస్తారో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారో రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్, కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్, పార్వతీపురం మాన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్, రాజమండ్రిగా అగ్రి కళాశాలలో 10.72 ఎకరాలు పర్యాటక భూముల కేటాయింపు పాలసీకి ఓకే, డిపిఓల కేడర్ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఓకే. ఇది కూడా చూసుకోవచ్చు. కుప్పంలో కూడా డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్వతీపురం మాన్యం జిల్లాలో కూడా ఎంఎస్ఎం పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా పేపర్లో రావడం జరిగింది. రాజమండ్రిలో అగ్రికల్చర్ కళాశాలకు 10.72 ఎకరాలు కేటాయించారు. పర్యాటక భూముల కేటాయింపుకు పాలసీలు కూడా ఓకే చేశారు. అంటే అభివృద్ధి ప్రాయంలో కూటమి ప్రభుత్వం కూడా వెళ్తుందని చెప్పేసి కూడా ఈ పేపర్లో రావడం జరిగింది. కుప్పంలో హెల్త్ సెంటర్ పెట్టచ్చు, పార్వతీపురంలో మాన్యం జిల్లాలో ఎంఎస్ పార్క్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. రాజమండ్రికి సంబంధించి కూడా అగ్రి కళాశాల కోసం 10.72 ఎకరాలు కేటాయించారు. మరి వీటికన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరిగితే రాష్ట్ర అభివృద్ధి కూడా ముందే లేదానికి ఎంతైనా అవకాశం ఉంది. చలో ఇటు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే చదలవాడపై సీఎం సీరియస్, వివరణ కోరాలని పల్లాకు ఆదేశం. నరసరావుపేట టీటీడీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయన వ్యవహరించిన తీరుపై వివరణ తీసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎమ్మెల్యే ప్రవర్తన పార్టీ నియమాలకు విరుద్ధంగా ఉందని పార్టీలో తెలిపింది. అంటే వెరీ గుడ్. దీన్ని చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు ఎక్సైజ్ కమిషనర్ శాఖలో మిస్బిహేవ్ చేశారని చెప్పి వారిపైన సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా తీసుకున్నారు. అంటే తమ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ కానీ నోరు జరగడం కానీ చట్టపరంగా పోకుండా వ్యక్తిగతంగా పోయినట్లయితే వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇది సూపర్. ఎందుకంటే ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఓట్లేసి గెలుచుకున్నారో వాళ్ళు ఉండే విధానం పైనే రాష్ట్రం కూడా నడుస్తుంది. మరి ఆ విధానం పట్ల కూడా ఏదైనా తప్పుదారి పడితే అధినాయకుడు ఉన్నటువంటి వారు దాన్ని ఖండిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నవారు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంత మంచిగా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వంలో కూడా అసెంబ్లీలో పడేటువంటి తీరు మనమంతా చూసాం, ఎన్నో కథనాల్లో చూసాం, మీడియా రూపంలో చూసాం. వాళ్ళు మాట్లాడిన పద్ధతి కావచ్చు, వాళ్ళు చేసిన తీరు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సైలెంట్ గా ఉండడం పట్ల ఈ రోజు ప్రజా తీర్పు అని చెప్పేసి కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది నిన్న వార్తల్లో. మరి ఇట్లా సీరియస్ తీసుకున్నారనమాట. అంటే వాళ్ళు చేసినటువంటి మిస్బిహేవ్ పట్ల సీఎం సీరియస్ గా తీసుకొని వారిని దండించారు. సో ఇది పరిణామం. బోరుగడ్డ బొంకులు బెయిల్ పొడిగింపు కోసం నాటకాలు, తల్లికి అనారోగ్యం నిజమే, అనిల్కు బెయిల్ రాకముందు ఆసుపత్రికి చేరిక, 18 సర్జరీ, 20 మంది డిశ్చార్జ్. తొలి విడతకు 28 దాకా బెయిల్పై అనిల్, పొడిగింపు పొందేందుకు తప్పుడు మార్గం, నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టుకు పోకరా, బెయిల్ రద్దుపై పోలీస్ నోటిఫికేషన్. కొడుకు ఎలాంటి వాడైనా సరే తల్లి బాగోగులు చూసుకోవాల్సిందే, కానీ తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టును బురిడి కొట్టించి బెయిల్ పొందితే వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగి రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ చేసింది ఇదే. మాయమైపోయాడు శీర్షికను శుక్రవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగిందా అని అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. తల్లికి ఊపిరితిత్తులు గుండెకి సంబంధించిన దాంతో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఈ బోరుగడ్డ అనిల్ ఉన్నాడో, అనిల్ గారు వైసీపీ హయాంలో రాజ్యాంగ శక్తి చెలరేగి, అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం మాట్లాడే విధానము మన పద్ధతి పైనే ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. అట్లా ఈ బోరుగడ్డ అనిల్ గారు కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇతని పైన కోర్టులో కేసు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి తన తల్లి ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకొని బురిడి కొట్టినాడు కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి టాటా ఎనర్జీ 49,000 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి, NREDCతో ఒప్పందం,
నెక్స్ట్ 10 లక్షల కోట్లు పెట్టుబడుల లక్ష్యం మంత్రి లోకేష్. 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం CEO. ఏదైతే టాటా ఉందో దానికి సంబంధించి కూడా పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పేసి కూడా రావడం జరిగింది. 49,000 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా రావడం జరిగిందని చెప్పింది. దీంతో 10 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా వస్తుందని చెప్పింది. దీంతో 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కూడా CEO చెప్పారు. ఇది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోగా మన రాష్ట్రం ఎంత వెనకబడిపోతుంది. ఇలాంటి తరుణంలో భారీ స్థాయిలో పెట్టుబడి వచ్చిందంటే రాష్ట్ర అభివృద్ధి జరిగేంత అవకాశం ఎంతైనా ఉంది. ఇది ఒక మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్, నెట్వర్క్ ఆసుపత్రులకు నోటీస్. మరి దీనికి సంబంధించి ఎందుకు బంద్ చేశారో, అసలు వైద్య సేవలు ఎందుకు నిలిపేసినారు, దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో దాన్ని కూడా చూసుకోవాలి. ప్రత్యామ్నాయంగా కూడా ఏర్పాటు చేస్తుంటే ఇంకా మంచిది. ప్రత్యామ్నాయం లేకపోతే వెంటనే ప్రత్యామ్నాయం చేసుకోవాలని చెప్పేస్తే బాగుంటుంది. తిరుపతి తొక్కిసలాటపై 2 IPS అధికారులకు సమాన్లు. ANU BED ప్రశ్నపత్రం లీక్, పరీక్షకు 6 గంటల ముందే బయట. ఘటనపై మంత్రి లోకేష్ ఆగ్రహం, పరీక్ష రద్దు. వెరీ గుడ్. చూస్తే ఏదైతే నిన్న ANU BED పరీక్ష పత్రం లీక్ అయిందని చెప్పి రావడం జరిగిందో ఆ ఘటనని వెంటనే స్పందించారు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి. పరీక్షకు 6 గంటల ముందే బయటకు వచ్చినందుకు ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఏకంగా పరీక్షను రద్దు చేశారు. మంచి పని చేశారు. స్పందించారు. ఓకే, చూసుకున్నట్లయితే ఈరోజు వార్తా కథనాలు ఆంధ్రజ్యోతి సాక్షి సంబంధించి కూడా రావడం జరిగింది. దీంట్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వెంటనే మహిళలకు ఈ డ్వాక్రా సంఘాల రుణాల ద్వారా ఎంతో స్పందించి ఈరోజు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తే కూడా ఎంతో బాగుంటుంది. మరోసారి మా BVM ఆంధ్రప్రదేశ్ ఛానల్ తరఫున మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ రోజు రోజుకు మహిళా అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.